ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు ప్రజా ప్రభుత్వం అన్ని పంపులను ఆన్ చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ హామీ ఇచ్చారు. హన్మకొండ జిల్లా దేవన్నపేట పంపు హౌస్ నుంచి ఫేజ్ 3 మోటార్ను ఆన్ చేసి నీటిని ధర్మసాగర్ లోకి విడుదల చేసి పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదుల నీటిని చివరి ఆయకట్టు వరకు అందించడానికి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని అన్నారు. అనేక సందర్భాల్లో మీరు గమనించారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క అంశాన్ని శ్రద్ధతో చేస్తూ ప్రతి వర్గానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు అండగా ఉంటుంది. దాంట్లో భాగమే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఈ దేవాదుల ప్రాజెక్టు ఈనాడు తుది దశకి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రావటం జరిగింది. ఇది 3వ దశకు సంబంధించిన దేవాదుల ప్రాజెక్టుకి సంబంధించింది. వారం రోజుల క్రితమే స్టార్ట్ అయిన అనుకున్నాం. అనివార్య కారణాల వలన అది డిలే అయినప్పటికీ రైతులకి మేలు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ శాఖకు సంబంధించిన అధికారులందరినీ పరుగు పెట్టించి అనేక ఆటంకులు టెక్నికల్ గా ఇబ్బంది వచ్చినా వాటన్నిటినీ అధిగమించి ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఒక మోటార్ ని రన్నింగ్ ప్రాజెక్టు మీ అందరికీ తెలియంది కాదు. సుమారు 2.5 దశాబ్దాల నుంచి నిర్మాణంలో ఉంది. మరి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకి ఒక మాట ఇస్తున్నాం. నేటి ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు అన్ని విధాలుగా మేము పూర్తి చేస్తాం. మరి వచ్చే సంవత్సరం డిసెంబర్లోగా ఈ దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు, అన్ని లింక్స్, అన్ని పంపులు, అన్ని మోటార్లు, అన్ని విధాలుగా మరి ఏదైతే డిజైన్ యాక్టికి వచ్చే విధంగా మరి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు మాటిస్తున్నాం. మరి ఈరోజు సంతోషం, ఈ ఒక పంపు ఆన్ చేసి మరి 600 క్యూసెక్స్ నీటి విడుదల చేయగలుగుతున్నాం. అదేవిధంగా ఆ 2వ పంపు కూడా 15 రోజుల్లో ఆన్ చేస్తాం. అదేవిధంగా రాజవరంలో కూడా ఏదైతే పంపింగ్ స్టేషన్ పూర్తి చేయాలో చేయించి పనులు చేయిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులు గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న దేవాదుల, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టు గారికి మనందరం కూడా అభినందనలు తెలియజేయాలి. వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ దేవాదుల 3వ దశ మోటార్ ఎట్టి పరిస్థితులలో ఈ రబీలో ఆన్ చేయాలి, పంటలను కాపాడాలి, రైతుల యొక్క పంటలు ఎండిపోతున్నాయి, ఆ పంటలను కాపాడాలనే ఉద్దేశంతో అటు కాంట్రాక్టర్ల మీద, ఇంజనీర్ల మీద ఒత్తిడి తీసుకువచ్చి ఈ రోజు ఈ మోటార్ను ఆన్ చేయడం జరిగింది. అందుకు ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన రైతాంగం తరఫున, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన రైతాంగం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ